జానీ మాస్టర్‌ని అందరూ కూడా తప్పుగా అనుకున్నారు. ఒక 24 గంటలలో ఝాన్సీ పెట్టిన ట్వీట్ అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. జానీ మాస్టర్ పైన మనం నెగ్గాము, మనం నిరూపించుకున్నాము అని తను పెట్టిన ట్వీట్ అయితే ప్రెజెంట్ ఆ మహిళకే జస్టిస్ జరిగిందంటే జానీ మాస్టర్ ఇంత దరిద్రుడా అని చెప్పేసి చాలా మంది చాలా దరిద్రంగా కామెంట్ చేస్తారు. సో వాళ్ళన్నిటికి మీరేం కామెంట్ ఇస్తారు? ఖచ్చితంగా ఝాన్సీ గారు ఆవిడ మీద ఉన్న ఫ్లాస్ ఏంటంటే ఆవిడ ఒక గొప్ప యాంకర్, సినిమాల్లో నటి అయినప్పటికీ ఇటు ఆడపిల్లల దాని గురించి ఏమన్నా వచ్చిన ఇండస్ట్రీలో నిలబడతారు. ఈ ఎవరైతే ఫిలాంథ్రపిస్టులు ఉంటారో ఆ టైప్లో ఏం కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఖచ్చితంగా. సో బట్ ఆవిడ కుటుంబాన్ని అయితే ఆవిడ నిలుపుకోలేకపోయింది. ఆవిడ సంసారం అదంతా చక్కదిద్దుకోకుండా ఇండస్ట్రీలో వాళ్ళ సంసారాలు చక్కదిద్దామని అయితే ఆవిడ వచ్చిందనమాట. సో అంతకుముందు షోలు కూడా ఏవో పెట్టడం అట్లా చేసి సో ఆమెకంటే గుర్తింపు అయితే ఉంది కానీ ఒక వాల్యూ అయితే లేదనమాట ఖచ్చితంగా. సో మరి ఎంత ఫేమ్ ఉన్నప్పటికీ మినిమం ఒక వాల్యూ, ఎథిక్స్ అనేవి ఉంటాయి. అవి మర్చిపోయి మనం ఎంత స్టార్ అయినా అనేది ఖచ్చితంగా జనం గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా. మరి అందుకే ఝాన్సీ గారు కూడా ఈరోజు టాప్ యాంకర్గా ఉండాల్సిన ఒక సుమా గారు లాగా ఉండాల్సిన ఆవిడ వెనకబడిపోయారంటే ఖచ్చితంగా ఆవిడ చేసిన చిన్న చిన్న తప్పులు ఆమె నీతులు చెప్పడం కాదు, ఆవిడ కూడా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆవిడ మనం గెలిచామని పెట్టడంతో అందరూ శ్రేష్ఠి వర్మకి జానీ మాస్టర్ గెలిచారేమో అనుకుని అందరూ పొరపడ్డారు అనమాట. బట్ ఆవిడ చెప్పిన డిస్కషన్ ఏంటి అంటే ఈ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి ఎవరైతే మొత్తానికి కౌన్సిల్ కి కూడా జానీ మాస్టర్ గారిని లీడ్ చేశారనమాట. సో ఈ కేసు తర్వాత ఆయన్ని దాని నుంచి తొలగించడం, మళ్ళీ దానికి రీఎలక్షన్ జరగడం అన్నప్పుడు అక్కడ దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఝాన్సీ గారు మాట్లాడారు. దాన్ని ఇటు చూసే ఆడియన్స్ అందరూ ఆమె పెట్టింది దీనికోసమేనేమో, ఇక్కడ జానీ గారు తప్పు చేశారు పెడితే ఆ కేసులో వీళ్ళు గెలిచారు. సో దాని వల్ల ఆ పోస్ట్ కి ఇంకోటి ఏంటంటే సృష్టి వర్మ అని ఎవరైతే అమ్మాయి తను ఆ పోస్ట్ ని మళ్ళీ రీషేర్ చేసింది. సో అందరు కూడా మేబీ ఇదే నిజం అనుకున్నారు. సో ఆయన మళ్ళీ వీడియో రిలీజ్ చేసి ఇదేది నిజం కాదు, అఫీషియల్ గా జరిగింది ఇది అని చెప్పేసి చెప్పేంత వరకు ఇప్పటికైతే ఏమీ బయటకు రాలేదు. ఆయన మాత్రం ఒక్క మాట అయితే చెప్పారు, ఎప్పుడైతే నిజానిజాలు బయటకు వస్తాయో ఆ రోజు మాత్రం అందరి చిట్టాలు బయటపడితే అప్పుడు చూసుకుందాం అంటూ ఆయన అయితే ప్రజెంట్ చెప్పుకున్నారు. చూద్దాం మరి, ఎందుకంటే ఆయన నిర్దోషిగా బయటకు వస్తే మంచిదే, లేదు అంటే ఆయనకి శిక్ష పడాలి అని చెప్పేసి కోరుకోవాలి, ఇంకేం చేయలేదు.